హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మాన్సా. ఈ రోజు నేను అమెజాన్లో ఆల్రెడీ సేల్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేనైతే అసలు కుదరలేదు, సో అందుకోసం కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ మళ్ళీ సేల్ అయితే వస్తుంది అమెజాన్లో. డిసెంబర్లో క్రిస్టమస్కి వస్తుంది అండ్ దానికంటే ముందు దివాళీకి వస్తుంది. సో రాబోయే సీజన్స్ అంతా కూడా దివాళీ, దసరా అండ్ అలాగే క్రిస్టమస్ అండ్ పొంగల్ వీటన్నిటికీ బాగానే సేల్స్ ఉంటాయి. మీరు ఆ సేల్స్లో ఇప్పుడు నేను చూపించేవి కానీ యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ నేను సేల్ అండ్ 10% ఆఫ్ ఆన్ ఎస్బీఐ అలా ఉంటుంది కదా కార్డ్స్ మీద అంతా, అప్పుడు తీసుకున్నాను. సో సో ఇప్పుడు నేనైతే లింకులు ప్రొవైడ్ చేస్తాను. దానిలో ఉన్న ఎంఆర్పి కంటే కూడా నాకు కొంచెం తక్కువకే వచ్చిందని చూడాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఇప్పుడు అన్అవైలబుల్ కూడా అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అవైలబుల్ ఉండవు మనము ఆల్రెడీ కొన్న ప్రోడక్ట్స్ కూడా. సో ఇప్పుడు మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు చక్కగా కార్ట్లో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ కాకుండా స్టాక్ వచ్చినప్పుడు మీకు నచ్చితే కనుక యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను 20,000కి నేను ఏం కొన్నాను అని. సో చాలానే కొన్నాను అండ్ ఇంకా నాకు కొన్నిటికి ప్రైసెస్ ఇంకా నేను క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు. మోర్ దెన్ 20,000 అయిపోయింది ఈసారి మా అమెజాన్ సేల్ అయితే. అండ్ ఆబ్వియస్లీ మనం ఏదైనా కొనాలి అంటే కూడా కొన్నిసార్లు మనం సేల్ కోసం ఆగి అప్పుడు మనం పర్చేస్ చేస్తేనే అది యూజ్ఫుల్ అండ్ మనకి ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎంఆర్పి కాకుండా మనం కొంచెం డిస్కౌంట్లో కొన్నాము అని. అండ్ డిస్కౌంట్ ఉంది కదా అని ఏది పడితే అదైతే కొనాం కదా, మనకి యూజ్ఫుల్ అయిందే కొంటాము. సో నేనైతే సాత్విక్ బర్త్డే కూడా ఉంది కదా అందుకోసం కొన్నాము యాక్చువల్గా. సో ఈసారి సేల్లో అన్వితకి వచ్చిన బర్త్డేది అప్పుడు చెప్పాను కదా, బర్త్డేకి అన్విత ట్రాలీ తీసుకునింది అని. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ 2 times పెట్టాము, 2 times అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి మాకు మనీ రీఫండ్ చేసేసారు. సో మళ్ళీ పెట్టామన్నమాట ఈ సేల్లో. అన్విత అదే ఒక 5,000 సంథింగ్ ఉంది. అండ్ అలాగే వీళ్ళ స్కేటింగ్ స్కూటర్స్ కొన్నాము, 2 స్కేటింగ్ స్కూటర్స్, అదొక 6,000. అండ్ టేబుల్, చైర్, ఇంకా వాటర్స్ ఇవన్నీ కలిపి అక్కడే 20,000 అయితే అయిపోయాయి. సో అండ్ ఇంకా నేను ఈరోజు కడాయి కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేస్తున్నాను, కానీ ఈ సేల్లో కాదు, ఇంతకు ముందు ఆర్డర్ చేశాను. కానీ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కుకింగ్కి యూజ్ చేసే కడాయి మీరు ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారు, ఎన్ని ఇంచెస్ అని. సో నేను దాని గురించి కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము, నో ఫర్దర్ డిలే. అండ్ ఫస్ట్ నేను చూపిస్తాను స్కేటింగ్ స్కూటర్. అన్వితకి సాత్విక్ ఇద్దరికి తీసుకున్నాము. సో ఇది మేము తీసుకున్న స్కేటింగ్ స్కూటర్ అయితే హెవీగా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి 75 kgs వరకు బాగా ఆపుతుంది అనమాట. హెవీగా ఉండేవి కూడా ఆపుతుంది. వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేసేసారు కూడా దీన్ని. అండ్ మెయిన్గా ఇదంతా సాఫ్ట్గా ఉంది, ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. పిల్లలు కింద పడే ఛాన్స్ ఉండదు. ఇలా ఫ్రంట్ ఒక 2 wheels ఉండి బ్యాక్ ఒక వీల్ ఉంటుంది కాబట్టి బాగా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఆర్డర్ చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు. స్కేటింగ్ స్కూటర్స్ రేకులాగా ఉండి హార్డ్గా ఉంటే మళ్ళీ వాళ్ళే హర్ట్ అవుతారు కదా కింద పడినప్పుడు అంతా. సో అందుకోసం నేను 2 సార్లు ఆర్డర్ చేసి కూడా నేను వెనక్కి ఇచ్చేసాను. ఫైనల్గా దీనికైతే ఫిక్స్ అయ్యాను. చాలా చాలా బాగుంది అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయని ఇది తీసుకున్నాను. సో ఇదైతే ఆఫర్ ర్యాబిట్ అనుకుంటాను. యా కరెక్ట్, ఇక్కడ ర్యాబిట్ కూడా ఉండింది. ఆఫర్ ర్యాబిట్ అనమాట. ఎల్లో కలర్ది ఒకటి తీసుకున్నాము. అండ్ అలాగే సాత్విక్ అయితే రెడ్ కలర్ అడిగాడు, సో వాడి కోసం ఇలా రెడ్ అండ్ బ్లాక్ అనమాట. అండ్ వీల్స్కి ఇలా లైట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ వెళ్ళేటప్పుడు లైట్స్ కూడా బాగా వెలుగుతాయి. నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది. సో ఆడేశారు బాగా, నేను మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. సో ఈ రెండు, ఇది ఒక్కొక్కటి 3,000 దాకా పడినట్టుంది. సో ఇది మా సాత్విక్ బర్త్డే గిఫ్ట్ వాళ్ళ తాతయ్య నుంచి, అంటే మా డాడీ నుంచి. సో ఇద్దరికి తీసుకున్నాం అనమాట. ఇద్దరు మళ్ళీ ఫైట్ చేసుకోకుండా ఉండడానికి కానీ 2 స్కేటింగ్ స్కూటర్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇంక ఇప్పుడు మనకి బాగా యూజ్ అయ్యేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని వార్డ్రోబ్స్ కదా, మన ఇళ్లలో అంతా ఇనుప బీరువాలు ఉండట్లేదు, ఏమన్నా కొత్త బట్టలు పెట్టుకోవడానికి వాటికి కూడా. సో అందుకోసం నేను ఇలా తీసుకున్నాను. ఇవి శారీస్ పెట్టుకోవడానికి అన్నట్టు. చక్కగా మనం శారీస్ని మడిచి పెట్టేసుకోవచ్చు. ఇట్లా జిప్ వస్తుంది. అండ్ విడ్త్ చూసారంటే ఇంత విడ్త్ ఉంది. దీనిలో మినిమం మనం ఐరన్ చేసిన శారీస్ అయితే 8 to 10 పెట్టేసుకోవచ్చు. ఇంకా నార్మల్ బాగా హెవీ వర్క్ శారీ అయితే కనుక ఒక 2 or 3 పడతాయి.
అండ్ అన్ని వైపులా ఇలా ఉంటే మనకి ఏ శారీలోనో తెలియదు కదా, అందుకోసం అని ట్రాన్స్పరెంట్గా ఇలా ఇచ్చారనమాట. ఇలా జిప్ ఉంది, క్వాలిటీ కూడా ఓకే ఓకే సూపర్ అయితే కాదు, నాకైతే నచ్చింది. మనం దీంతో మనం ట్రావెల్ చేసేది ఏమి ఉండదు కదా, జస్ట్ ఒక్కసారి మనము శారీస్ పెట్టేసుకొని లోపల పెట్టేస్తాం కాబట్టి ఇవంతగా పాడైపోయే ఛాన్సెస్ ఉండవు. మీకు చూపించిన తర్వాత ఇంకా నేను దీనిలో శారీస్ పెట్టి వార్డ్రోబ్స్లో పెట్టేద్దాం, కబోర్డ్స్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో నాకైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది. సో కొత్త చీరలన్నీ మనం దీంట్లో పెట్టేసేయచ్చు, పట్టు చీరలు అలాంటివి మనం ఎక్కువ యూజ్ చేయం కదా, అలాంటి చీరల్ని దీంట్లో పెట్టేస్తే చాలా నీట్గా ఉంటాయి మనకి. అంటే నాకైతే ఇక్కడ బీరువా లేదు, ఇనుప బీరువా లాంటివి, నేను అన్ని కబోర్డ్స్లోనే పెట్టుకుంటాను. సో అలాంటి కబోర్డ్స్లో కూడా వీటితో మనం ఫీల్ చేసేసుకోవచ్చు. సో నేను తీసుకున్నాను టోటల్ 3 బ్యాగ్స్ అనమాట ఇవి. నాకు ప్రైస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇలా టోటల్ 3 బ్యాగ్స్ అనమాట. ఇంకా 3 బ్యాగ్స్ అంటే మనకి ఈజీగా చీరలన్నీ మంచి పట్టు చీరలు అవన్నీ అయితే వెళ్ళిపోతాయి షూర్గా. ఇంకా వర్క్ శారీస్ని అలా పెట్టుకోవడం కోసం కూడా అనమాట. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాటి వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఓన్లీ ఇలాంటి కలరు వాడి డిఫాల్ట్గా ఇచ్చేదైతే కనుక తక్కువ కాస్ట్ పడుతుంది. మనం స్పెసిఫిక్గా పలానా కలరు పలానా డిజైన్ అనుకుంటే ఒక 50 or 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. జస్ట్ బీరువాలో ఉండేదే కదా అన్నట్టు నేను ఇలా తీసేసుకున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా మీరు పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్, నేను ఎప్పటి నుంచో ఇలాంటి ర్యాక్స్ ఉన్న బాక్సుల కోసం చూస్తున్నాను. సో ఇవి మొత్తం వచ్చేసి 8 సెట్ అనమాట. సో ఇలా 8 వస్తాయి. బాగున్నాయి కదా కలర్ఫుల్గా, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలా పింక్, బ్లూ, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో చాలా చాలా బాగున్నాయి. ఇవి ఎందుకంటే మన జ్యువెలరీ వేసుకోవడం కోసం అనుకోండి, లేదంటే కీ చైన్స్ వేసుకోవడానికి, ఇవన్నీ మనం ఏ డెస్కుల్లో అయినా డ్రావర్స్లో పెట్టేసుకోవచ్చు. వాటిలో చక్కగా ఫిక్స్ అయిపోతాయి, మంచిగా అరలు ఉన్నాయి. మెయిన్గా నేనైతే ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం అన్నీ క్లమ్జీ అయిపోతున్నాయి. సో సో మెయిన్గా అయితే ఇయర్ రింగ్స్ వాటి కోసం క్వాలిటీ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇలా వస్తాయి ర్యాక్స్ లాగా, మనం అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సపరేట్గా పెట్టుకోవచ్చు. అండ్ కిడ్స్ దాంట్లో కూడా పెట్టేస్తాను ఒకటైతే, ఎందుకంటే క్రేయాన్స్ అండ్ ఎరేజర్స్, షార్ప్నర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. సో ఒకటైతే కిడ్స్కి ఇచ్చేస్తాను, ఒకటి మా హస్బెండ్కి, రిమైనింగ్ అంతా నా జ్యువెలరీకి, లేదంటే మన ఐటమ్స్ ఉంటాయి కదా లిప్స్టిక్స్ అలాంటివన్నీ. చక్కగా ఇలా అరలు ఉన్నాయి కాబట్టి దేనికది గ్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకోసం దీన్ని ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను టేబుల్ని, చైర్ని ఫిక్స్ చేసేసాము. మేము అవన్నీ అసెంబుల్ చేసుకోవాలి మనమే. ఆర్డర్ చేసుకుంటే దేనికి అవి విడిగా వస్తాయి. అవన్నీ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఇప్పుడు చూసేసేయండి. సో ఇదైతే చైర్ అనమాట, దానికి ఇలా మెష్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఐరన్ మెష్ కాదు, నార్మల్ మెష్, ఒక సింథటిక్ క్లాత్తో ఉంది ఆ మెష్ అయితే. అండ్ ఇలా బ్రాడ్గా ఉంది, సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి హైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చారు. ఇలా కిందకి పైకి అంటే అది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికి వీల్స్ వచ్చేసి 5 ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మనకి ఇది మొత్తం 4000కే వచ్చింది. సో ఇలాంటి 4000 ప్రైస్కి ఈ కైండ్ ఆఫ్ రీజనబుల్గా అనిపించింది చైర్ అయితే, క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చూద్దాము టేబుల్ని. సో ఇలా టేబుల్ మనకి చిన్న ఒక స్క్వేర్ బాక్స్లో వచ్చేసింది అనమాట. జస్ట్ మనం వాటన్నిటిని ఇలా ఫిక్స్ చేసుకోవడమే, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారు. సో మీకు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, వైట్ స్టిక్కర్స్ అంతా. సో ఇది 1 2 3 4 అని చెప్పి అట్లా ఇచ్చున్నారు. దాన్ని బట్టి మనము మొత్తం ఫిక్స్ చేసేసుకోవడమే. ఇది కంపెనీ నేమ్ అనమాట. ఇక్కడ లెటర్స్ ఇట్లా ఇచ్చున్నారు. అండ్ కలర్ అయితే మేము ఈ కలర్ తీసుకున్నాము. సో ఇంకోటి వచ్చేసి పిజియన్ చాపర్ అనమాట, దాని లోపల ఇలా బ్లేడ్ ఉంటుంది. ఆనియన్స్ అయితే ఇలా మనం 2 to 3 పీసెస్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత సైడ్ ఒక ఇలా మనం లాగడానికి ఒకటి థ్రెడ్ వస్తుంది. సో ఇట్లా మనం ఒక 3 to 4 టైమ్స్ అన్నామంటే అది చక్కగా చాప్ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. ఇదైతే ఎంతలో సైజ్ కావాలంటే అంత సైజ్ మనం కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను గార్లిక్ని కూడా, అంటే వెల్లుల్లి కూడా వేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత ఫైన్గా సూపర్గా వచ్చాయి. ఇదైతే సూపర్ యూజ్ఫుల్. పిజియన్ కంపెనీ ఇది చాపర్ ఇది.
అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో వేసుకునే షీట్స్. ఇలా మనకి స్లిప్పరీగా ఉంటాయి అండ్ మనకి క్లీనింగ్ కూడా ఈజీ. ఎప్పుడైనా పాలు కొంచెం పడినా కూడా టిష్యూతో తుడిచేస్తే క్లీన్ అయిపోతాయి. చాలా బాగా అనిపించింది షీట్స్ కూడా. చూసారు కదా, చైర్ అండ్ అలాగే టేబుల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అది వచ్చిన తర్వాత అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది మా హస్బెండ్కి, వెరీ లో బడ్జెట్లో అండ్ క్వాలిటీ కూడా ఆసమ్గా ఉంది. అండ్ కలర్ కూడా ఉన్నట్టుంది వాటిలో చాయిస్. మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండడం కోసం ఆ కైండ్ ఆఫ్ టేబుల్ని అయితే నేను ప్రిఫర్ చేశాను. ఇంకా దాంట్లో పక్కన మళ్ళీ వేరే వేరే స్టోరేజ్ వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ మనకి వేస్ట్ కదా, జస్ట్ మనకి పర్పస్ ఫుల్ఫిల్ అయితే సరిపోతుంది. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఉంటే చాలు అండ్ పక్కన కొంచెం స్పేస్ ఉంటే సరిపోతుంది అన్నట్టు కొంచెం చిన్నదే తీసుకున్నాము టేబుల్ అయితే. చాలా బాగుంది, క్వాలిటీ అయితే ఆసమ్గా ఉంది. అండ్ అలాగే చైర్ కూడా వెరీ ఫ్లెక్సిబుల్, సూపర్ ఆసమ్. అంతే, అంత తక్కువ బడ్జెట్లో మనకి మంచి చైర్ అంటే, ఆఫీస్ చైర్ అంటే రీజనబుల్ అనిపించింది మాకైతే. సో మీ అందరూ ఇప్పుడు ఎలాగో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి యూజ్ఫుల్ అనుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే చూద్దాము, స్టీల్వి నేను వెసల్స్ యూజ్ చేస్తాను కదా, స్టీల్ కడాయి అండ్ అలాగే ఫ్రైయింగ్ ప్యాన్ ఫర్ కుకింగ్ అంత వాటికి. అండ్ చాలా బాగుంది, నేను ఆల్రెడీ ఇది వాడుతూ ఉన్నాను, ఇప్పుడు కాదు 8 months నుంచి యూజ్ చేస్తాను. ఒకసారి మీకు చూపిద్దాం ఈ వీడియోలో అని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వినోద్ అనమాట, వినోద్ కుక్వేర్. సూపర్ స్ట్రాంగ్ అనమాట. స్టీల్ వెసల్స్ వాళ్ళవి హై ఎండ్ అన్నట్టు చెప్పాలన్నమాట. ఇప్పుడు ప్రెస్టీజ్ అవన్నీ మనకి ఎలా మంచి బ్రాండో, ఇలాంటి హెవీ బాటమ్ ఉండే స్టీల్ వెసల్స్కి వినోద్ కుక్వేర్ అంత ఫేమస్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక 2 kind of తీసుకున్నాను. ఎందుకంటే మనకి మ్యాక్సిమం కడాయి లాంటి వాటిల్లో కర్రీస్ ప్రిపేర్ చేస్తాము అండ్ అలాగే ఫ్రైయింగ్ ప్యాన్స్లో ఫ్రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఈ కడాయికి అయితే ఇలా లిడ్ వస్తుంది, దీనిపైన ఉండేది సాత్విక్ ఎప్పుడో ఇచ్చేసేసాడు. సో బట్ నేను మేనేజ్ చేస్తున్నాను. నిజంగా స్ట్రాంగ్గా ఉంది, ఎలా పిక్కేసాడో కూడా తెలియదు. సో అలా అనమాట, ఇలా వస్తుంది మీకు కడాయి అయితే. సో కడాయి అయితే ఇలా వస్తుంది. సో ఇదైతే మనకి 4 liters అనమాట. చక్కగా పనీర్ కర్రీస్, గ్రేవీస్ అలా ప్రిపేర్ చేసుకోవడానికి మినిమం 6 members వరకు మనం దీన్ని అయితే ఈజీగా కుక్ చేయొచ్చు, 6 to 8 members వరకు. సో అందుకోసం కొంచెం పెద్దదే తీసుకున్నాను ఇదైతే. అండ్ చాలా చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంటుంది, హెవీ బాటమ్ ఉంటుంది. ఇక్కడ మీరు అడుగుని చూసారు కదా, ఇలా వస్తే బాటమ్ మనకి త్వరగా బర్న్ అవ్వదు. జనరల్గా మనం స్టీల్ని యూజ్ చేయాలి అంటే ఆనియన్స్ వేయగానే బర్న్ అయిపోతాయి, మాడిపోతాయి అనుకుంటాం కదా, అలా ఏమి మాడవు. ఇంత హెవీ బాటమ్ ఉండడం వల్ల చాలా బాగుంటాయి. మనం అల్యూమినియం వాటిట్లో చేసుకుంటుంటే కడాయిలో అది ఎంత ఇదిగా ఉంటుందో అంతకన్నా సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ క్లీనింగ్ అమేజింగ్. మేడ్స్ లేరు కాబట్టి ఇప్పుడు నాకు ఆ వాల్యూ బాగా తెలుస్తుంది. దీంట్లో క్లీనింగ్ చాలా చాలా ఈజీగా ఉంది, అస్సలు బర్న్ అవ్వదు, ఆయిల్ స్టెయిన్స్ అవేమీ ఉండవు అనమాట. అందుకే అంత కాస్ట్ ఉంటుంది ఈ వినోద్ కుక్వేర్ అయితే. ఇప్పుడు దీని లిడ్ స్టైల్ కొంచెం మారింది యాక్చువల్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రైయింగ్ ప్యాన్, దీనికి కూడా చూడండి హెవీ బాటమ్ ఉంది ఇట్లా. సో ఇది కూడా ఫ్రైయింగ్ ప్యాన్ కూడా వినోద్దే నేను తీసుకున్నాను. సారీ ఇది బోరోజిల్. వినోద్ది నేను ఇంకొక కుక్కర్ తీసుకున్నాను, స్టీల్ కుక్కర్, జస్ట్ 1.5 liters కుక్కర్ తీసుకున్నాను. అండ్ అలాగే కడాయి ఒకటి, ఇది బోరోజిల్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం లో కాస్ట్ అనమాట. సేమ్ ఇలాంటిది వినోద్లో కూడా ఉంది. నేను జస్ట్ ట్రై చేద్దాము బోరోజిల్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. నిజంగా ఇది కూడా ఆసమ్గా ఉంది, చాలా బాగుంది ఏ ఫ్రై చేసుకోవడానికైనా. అండ్ క్లీనింగ్ మెయిన్లీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8 months నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు చూసారంటే ఇంకా నీట్గా అలాగే ఉంది, ఎక్కడ ఏ స్టెయిన్స్ లేవు. సో స్టీల్ని ప్రిఫర్ చేయడం కోసం అయితే అందరూ ఆలోచించేది స్టెయిన్స్ ఉంటాయేమో, మరకలు పడిపోతాయి, క్లీనింగ్ కష్టమేమో అని. బట్ వీటిలో అయితే క్లీనింగ్ గురించి అస్సలు మీరు ఆలోచించక్కర్లేదు. వితౌట్ సెకండ్ థాట్ హ్యాపీగా దీన్ని చూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. సో అమెజాన్ హాల్ అయితే ఇది మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను చూపించినవన్నీ. అండ్ ఫ్రిడ్జ్లో వేసేవి కూడా చాలా చాలా బాగున్నాయి, అస్సలు స్లిప్ అవ్వవు. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. ఫ్రిడ్జ్లో మనం ఏమన్నా అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీ కామెంట్స్కి. అండ్ ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.